నర్సులు నిజంగానే సేవామూర్తులు. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్లే వరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్, సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండా వస్తారు. కరోనాని కట్టడి చేయటంలో అటు డాక్టర్స్ తో పాటు నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు నర్సులు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్ అందించటం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ పెట్టడం వంటి అనేక సేవలు చేశారు. కరోనా పోరులో ఎన్నో త్యాగాలు చేశారు. వారిలో కొందరు ఈ కరోనా మహమ్మారికి బలయ్యారు. ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ కమ్ సంజీవని హెల్త్ ఛానల్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్ లోని ఓ స్త్రీల ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా చేరిన నైటింగేల్ 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకుని వెళ్లింది. 1859లో నోట్స్ ఆన్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్ ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ 1965 నుండి నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.